పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల సభవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు వేదుల నరవలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల ₹1 కోటి 5 సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించడం జరిగిందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన వేదుల నరవ కొత్తూరులో 5 రోడ్ల నిర్మాణానికి కలిపి ఒకే చోట కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు ఇక్కడ శక్తిపీఠంలో పూజలను నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పంచకల రమేష్ బాబు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రజలకు వర్షాలు పుష్కలంగా కురిసి పాడి పంటలతో రైతుల లోగిళ్లు సస్యశ్యామలంగా విరాజిల్లాలని శక్తిపీఠంలో ప్రసాదించమని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యలతో పాటు అనేక కార్యక్రమాలు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేయాలని సంకల్పించామని గుర్తు చేశారు. ఇంతకు ముందు ఇదే వార్డు పరిధిలో గల గవర జగ్గయ్యపాలెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నానని, అధికారులు తనతో కలిసి పారిశుద్ధ పనుల్లో పాల్గొన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో కూటమిలో సీట్ల పంపకంలో జనసేనకు కేవలం 15%, బీజేపీకి 5% మాత్రమే చంద్రబాబు ప్రకటించినట్లుగా, దాన్ని నాదెండ్ల మనోహర్ వ్యతిరేకించినట్టుగా వచ్చిన వార్తలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే పంచకర్ల సమాధానం దాటివేశారు. తమ కూటమి ప్రభుత్వంలో పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ నేతలు నడుచుకుంటారని, తనను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని అన్నారు. ప్రజారంజకంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఎంతో విశ్వాసాన్ని, అభిమానాన్ని సంపాదించిన విషయం అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 88వ వార్డు వెదురునరవ కొత్తూరు ప్రాంతంలో ₹1 కోటితో 5 సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకుని ప్రారంభించుకోవటం జరిగింది. ఇది చాలా మంచి సందర్భం. ఈ పక్కనే శక్తిపీఠం ఉంది, దానికి కూడా దారి ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని నేను వారిని కూడా కోరుకోవటం జరిగింది. శక్తిపీఠంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ మా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేసే విధంగా ప్రజల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాం. అలాగే స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో పరిష్కరించే దిశగా రోడ్లే కాదు, ఇక్కడ కరెంటు మీటర్ల సమస్య కూడా ఒకటి ఉంది. అవి కానీ ఇతరత్ర అన్నీ కూడా కంప్లీషన్ దశకు వచ్చాయి. అవి తప్పకుండా పరిష్కరిస్తాం. అవే కాకుండా ఇక్కడున్న ఎలక్ట్రికల్ కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, రోడ్లు కానీ, కళ్యాణ మండపాలు కానీ ఇతరత్ర ఏమన్నా కూడా చేసే బాధ్యత రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ప్రజలు ఆదరించి, అభిమానించి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినందుకు వారు రుణం తెచ్చుకునే కార్యక్రమాలు ఇక మీదట కూడా జరుగుతాయని చెప్పి మనవి చేస్తాం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తుంది. కేవలం తక్కువ సీట్లు ఇస్తామని జనసేనకి 5%, బీజేపీకి 15% జనసేనకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారని, దాని మీద మీ కూటమిలో స్ప్లిట్స్ వచ్చాయని చెప్పేసి ట్రోలింగ్ అవుతుంది. అవి నేను అంత సీరియస్గా తీసుకోనండి. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 2 పార్టీలు, ప్రభుత్వానికి 2 సారథులు, 2 పార్టీలకు 2 కూడా సారథులు. వారిద్దరు కూర్చుని అది పరిష్కరించుకుంటారు. వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో కింద మేము అమలు చేయటం వరకే మా బాధ్యత. నేను ఇంకా మిగతా అనవసరమైన విషయాల జోలికి పోదలుచుకోలేదు. లేదు, అధ్యక్షుడినైనా ఏదైనా కూడా వారి ఆదేశాలు అమలుపరచటమే మా అధ్యక్షుడిగా నా డ్యూటీ. తప్పకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఎవరేది మాట్లాడినా, ఎవరేది అనుకున్నా కూడా 100% స్ట్రైక్ రేటుతో ఈ కూటమి విజయం సాధించాలి. పోటీ చేసిన అన్ని సీట్లు గెలవాలి. దానికి ఒక దగ్గర ఒక మెట్టు మేము దిగవచ్చు, ఒక మెట్టు వాళ్ళు దిగవచ్చు. మేము కూర్చుని పరిష్కరించుకుంటాం తప్ప మాటల ద్వారానో, ఇక్కడ మీడియా ద్వారానో కాదు. దయచేసి నన్ను వివాదాలు